చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువు అవుతానని మనీ మనీ అంటూ ఉంటుంది. నిజానికి ప్రతి వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వాళ్ళకి సంపాదించాలనే తపన పెరిగిపోతుంది ఈ రోజుల్లో. సో మరి రియల్ ఎస్టేట్లో పెట్టాలా, బంగారంలో పెట్టాలా, ఊరికే బ్యాంక్లో ఎఫ్డీలో దాచుకోవాలా, లేక సాహసించి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లోకి వెళ్ళాలా? ఇవి క్వశ్చన్స్. మనం అనేక అంశాలు మాట్లాడుతున్నాం. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ అనలిస్ట్ అందరికీ సుపరిచితులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ట్రెండ్స్ని కూడా గమనిస్తూ ఆర్థిక వ్యవహారాల నిపుణులని చెప్పచ్చు అనిల్ వరగంటి గారు. వన్స్ అగైన్ హీస్ బ్యాక్ విత్ అస్. ఇవాళ మనం లెట్స్ నో మోర్ అబౌట్ స్టాక్ మార్కెట్. అనిల్ గారు నమస్కారం. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే కొంచెం అందరూ జంకుతారు, అబ్బా ఎందుకులే మనకు వచ్చిన గోల, డబ్బులు పోతాయేమో, మనం చూసుకోయేమో అని చెప్పి. సో ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఎవరెవరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయొచ్చు? అసలు ఎవరు చేయకూడదు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్? అవునా? అయ్యా అదేంటది? ఎందుకు చేయాలి ట్రేడింగ్ చేసి బాగుపడి డబ్బులు సంపాదించడం ఉన్నారు ఎవరన్నా? నాకు నిజంగా తెలియదు, కానీ ట్రేడింగ్ గురించి చాలా వింటూ ఉంటాం. ట్రేడింగ్ గురించి ప్రతిరోజు మనం మాట్లాడడానికి కారణం ఏంటంటే బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళకి ఇన్కమ్ ఇందులోంచి జనరేట్ అవుతుంది. జనరల్ ఇంట్రాడే ట్రేడింగ్ అని, పొజిషనల్ ట్రేడింగ్ అని, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని చేసే వాళ్ళు సంపాదిస్తారు. ఆ వచ్చే ఆ చిన్న చిన్న డబ్బులకు వాళ్ళు సంతోషపడి బయటకు వచ్చేస్తారు. తర్వాత స్టాక్స్ అన్ని పెరిగిపోతాయి, అది మళ్ళీ తర్వాత కొనలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. సో ట్రేడింగ్ ఫినామినా ఎలా ఉంటుందంటే ప్యూర్ సైకలాజికల్ మ్యాట్రిక్స్ అండి అది. లెట్స్ గో బ్యాక్ టు స్టాక్ మార్కెట్స్ ఫస్ట్. స్టాక్ మార్కెట్స్ ఎలా మొదలయ్యాయంటే సమ్వేర్ ఇన్ 1620 ఆ టైంలో ఈ ఆమ్స్టర్డామ్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొదలుపెట్టారు. అది స్టార్ట్ చేసింది జ్యూస్, యూదులు. ఈ ప్రపంచంలో ఏది మొదలుపెట్టినా ఫస్ట్ యూదులే మొదలు పెడతారు. ఇది కూడా వాళ్ళే మొదలు పెట్టారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కూడా స్టాక్ మార్కెటే. యూదులు మొదలుపెట్టింది. హిట్లర్ కూడా ద్వేషం పుట్టడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది, వాళ్ళ ఇంటలెక్చువాలిటీ మీద. ఇంకొక రోజు ఒక సెషన్ చేద్దాం దీని మీద. చాలా తీవ్రస్థాయిగా ఉంటుంది అది, వాళ్ళు ఎందుకు అంత ఇంటలెక్చువల్గా వెళ్ళారు, ఎంటర్ప్రైజింగ్ అయ్యారని. తర్వాత జపాన్లో 1720 ఆ కాలంలో జపాన్లో స్టాక్ మార్కెట్ జపానీస్ మొదలుపెట్టారు. దాని ఒక 50 సంవత్సరాల తర్వాత మీకు వాల్ స్ట్రీట్ ఓపెన్ అయింది న్యూయార్క్లో 1775, 1780 ఆ టైంలో. అదే టైంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది. మన దేశంలో వచ్చేప్పటికి 1875, 1880 ఆ టైంలో 1875 ప్రిసైజ్లీ బాంబేలో స్టార్ట్ అయింది. బాంబే ఎక్స్చేంజ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఒకటి ఉంది దానికి. ఈ బాంబేలో ఉన్న ఎస్పెషల్లీ ద ట్రేడింగ్ కమ్యూనిటీ, అంటే గుజరాతీ మారోడి ట్రేడింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రేమ్చంద్, హీరాచంద్ ఇలాంటి ఒక గ్రూప్స్ కొంతమంది వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపారాలు చేసేవాళ్ళు విపరీతంగా. కాటన్ వ్యాపారాలు, బులియన్ మార్కెట్ వ్యాపారాలు, డబ్బుల ఇవన్నీ ఎస్పెషల్లీ ఇది మనీ లాండరింగ్ ఇలాంటివి చేసేవాళ్ళు. సో దాన్ని ఒక బ్యానియన్ చెట్టు కింద, ఒక రావి చెట్టు కింద కూర్చొని వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, అంటే ఈ రకరకాల వస్తువులు ట్రేడింగ్ చేసేవాళ్ళు. తర్వాత లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చూసి దే ఇంప్రెస్డ్ అండ్ దే స్టార్టెడ్ స్టాక్ మార్కెట్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత 1992 తర్వాత మనకు నిఫ్టీ ఏర్పడింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. 2000 సంవత్సరంలో స్టాక్ ఎక్స్చేంజ్లో మన భారతదేశంలో నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని ప్రపంచ ట్రెండ్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. దాని తర్వాత ఇండియాలో, అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ అనేది ఉంది, ఇండియాలో ట్రేడింగ్ ఎక్కువైపోయింది, విపరీతంగా ట్రేడింగ్ అయింది. ట్రేడింగ్లో ఏమైంది, మనకు సంస్కరణలు రావడము, ఫారెన్ ఎఫ్డిఏ ఒకటి రావడము, ఎట్ ది సేమ్ టైం లాట్ ఆఫ్ బ్రోకరేజెస్ పుట్టడము. వీళ్ళందరూ వచ్చి డైలీ ఐడియాస్, టిప్స్, ఇది కొనండి, అదమ్మండి, ఇదమ్మండి అని చెప్పేవాళ్ళు, క్యాష్ మార్కెట్ పొజిషన్స్. కానీ గత 10 సంవత్సరాలుగా ట్రెండ్ ఏంటంటే పూర్తి స్థాయి డెరివేటివ్ మార్కెట్స్లోకి వెళ్ళిపోయారు అందరూ. మీకు డెరివేటివ్ మార్కెట్ ఐడియా ఉంటుంది బేసికల్లీ. డెరివేటివ్ మార్కెట్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, అది స్ట్రైక్స్ అంటారు. అంటే నిఫ్టీ ఇంత ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఇంత ఉంటుంది, ఫినాన్షియల్ నిఫ్టీ ఇంత ఉంటుంది అని కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి, ఇండైసెస్. ఆ ఇండైసెస్ తాలూకు స్ట్రైక్స్ ఉంటాయి, పుట్స్, కాల్స్ అని. ఆ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో ఆ డెల్టా ఫ్యాక్టర్ మీద ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది పూర్తి స్థాయి క్యాసినో, ఆర్గనైజ్డ్ క్యాసినో అయిపోయింది. అవును, అంతే కదా, ఒక విధంగా గ్యాంబుల్. ఒక విధంగా కాదు, ప్రభుత్వం నడిపిస్తున్న ఆర్గనైజ్డ్ క్యాసినో. ఒకప్పుడు మనకు మట్కాలు, డంకా పలాస్లు ఇవన్నీ ఉండేవి, ఇలాంటివి ఉండేవి, యాక్టివిటీస్ ఉండేవి, సింగిల్ నెంబర్ లాటరీ అలాంటివి ఉండేవి. ఈరోజు ఆర్గనైజ్ అయిపోయి వైట్ కాలర్ స్థాయిలోకి వచ్చేసి అందరు టైల్ కట్టుకొని, సూట్లు కట్టుకొని టీవీలోకి వచ్చి దే ఆర్ నౌ టాకింగ్ అబౌట్ డెరివేటివ్స్. ఈ ఆప్షన్స్ కొనండి, ఇది సెల్ చేయండి, ఈ కాల్ రైట్ చేయండి, పుట్ చేయండి, సెల్ చేయండి అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు. మధ్యతరగతి వాళ్ళు తెలిసి తెలియక ఇచ్చే ఐడియాస్, ఈ టిప్స్లో ఇరుక్కుపోయి చాలామంది బ్యాంక్రప్ట్ అయ్యారు, చాలామంది సూసైడ్స్ చేసుకున్నారు.
వెన్ ఎవర్ దిస్ అ సీరియస్ ఫాల్, వెన్ ఎవర్ దిస్ అ సీరియస్ రైస్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎగిరిపోతారు మార్కెట్లో. రైట్. ఇప్పుడు ఈ లాస్ట్ 6-7 months నుంచి మార్కెట్ ఫాల్లో ఉంది. ఈ ఫాల్లో ఉన్నప్పుడు లాంగ్లో తీసుకున్న వాళ్ళు, నిఫ్టీలో ఫ్యూచర్స్, డెరివేటివ్స్ అవి కొనుక్కున్న వాళ్ళు చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఇవన్నీ కార్టెల్ గేమ్స్ ఉంటాయి ఇందులో, చాలా పెద్ద పెద్ద కార్టెల్స్ ఉంటారు. మనకు మామూలు వ్యక్తులకు అర్థం కాదు. వీళ్ళందరూ కూడా టెక్నికల్స్ అని, బొలింగర్ బ్యాండ్స్ అని ఇవన్నీ ఫాలో అవ్వకుంటూ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంత శ్రేయస్కరమైన విషయం కాదంటారా? ఎవరికి వర్కౌట్ అవుతుంటారా, లేకపోతే కొంతమందికి వర్కౌట్ అవుతుంది కానీ మామూలుగా అయితే? స్టాక్ మార్కెట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ మనీ పవర్ అండ్ మజిల్ పవర్ అండి. అది స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడర్గా నిలబడాలి, నిలుపుకోవాలి, మీరు అలా సంపాదించాలి అని అనుకుంటే, ఒకటి క్యాష్ మార్కెట్లో మీరు ఒక మంచి కంపెనీ చూసుకోవాలి. క్యాష్ మార్కెట్లో సపోజ్ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఆ ₹1,00,000 పెట్టి క్యాష్ మార్కెట్లో ఏదో ఒక బ్యాంకో లేకపోతే ఫార్మా కంపెనీ కొనుక్కున్నారు, అది పెరుగుతుంది, అక్కడ అమ్మారు, అది పడ్డప్పుడు మళ్ళీ కింద కొంటారు, మళ్ళీ పెరుగుతూ అమ్ముకుంటారు. ఇది ఒక ప్రాసెస్. రెండోది ఏంటంటే ప్యూర్ ట్రేడింగ్, అంటే ప్యూర్ ఆర్గనైజ్ క్యాసినో. ఆర్గనైజ్ క్యాసినో కాలు పెట్టిన తర్వాత మన డబ్బులు మనకి కావు. సో 100కు 99% జనాలు ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ చేసే వాళ్ళు పోగొట్టుకుంటారు. వాడికి 10 సార్లు ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. డెరివేటివ్స్లో, ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 1-2 సార్లు వస్తాయి, కానీ పోయేది మటుకు ఎక్కువగా ఉంటుంది. రావడం ₹10 వస్తుంది, పోవడం మటుకు లక్షల్లో ఉంటుంది. సో పీపుల్ విల్ బికమ్ బ్యాంక్రప్ట్. రైట్. సో ఇది ప్రపంచంలో అన్ని వ్యసనాల కన్నా కూడా అత్యంత దారుణమైన వ్యసనం ఏదంటే ఈ ఆర్గనైజ్డ్ క్యాసినోలో స్టాక్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడము, డెరివేటివ్స్ ట్రేడ్ చేయడం అవుతుందో అన్నిటికన్నా దారుణమైన వ్యసనం. అంటే మీరు డ్రగ్స్ కన్నా కూడా, ప్రాస్టిట్యూషన్ కన్నా కూడా, లేకపోతే ఇంకా రకరకాల అడిక్టివ్ కాబట్టి బియాండ్ అడిక్షన్. ఇట్ ఈస్ బియాండ్ అడిక్షన్. అంటే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, హై వస్తుంది కదా, వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు పిచ్చ హై, పోయినప్పుడు అదే హై, దురదృష్టవశాత్తు పోయినప్పుడు అదే హైలో ఉంటారు. అంటే ఇప్పుడు ₹1,00,000 తీసుకొచ్చి సంపాదించాడు, వాడికి ₹1,00,000 వచ్చింది. నౌ హీ వాంట్ టు మేక్ 10 lakhs. ఆగదు కదా, ఆగదు. ఇప్పుడు నువ్వు ₹1,00,000 తీసుకొచ్చి పోగొట్టేశాడు. నవ్ యూ వాంట్ టు రికవర్ ద 1 lakh. ఈ 1 lakh రికవర్ చేసే ప్రాసెస్లో 4 lakhs పోగొడతాడు. అలా వాళ్ళు ఆ ఊబిలో ఇరుక్కుపోయి ఏం చేస్తారంటే, మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, కొంచెం నాలెడ్జ్ ఉండి సిస్టమ్ టెక్నికల్స్ ఇవన్నీ ట్రేడ్ చేస్తూ, టీవీలో చెప్పేది వాటిని ఫాలో అవుతూ, ట్రెండ్ లైన్స్ చూస్తూ 4 సార్లు సంపాదించి ఒక్కసారి హెవీగా పోగొట్టుకునే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, రాత్రులు నిద్ర ఉండదు. 24 hours నాస్డాక్లో ఏం జరుగుతుంది, డౌ జోన్స్లో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఆ ట్రెండ్ లైన్స్ చూసుకోవడము, ఇంట్లో సరిగ్గా ఉండలేకపోవడము, పిల్లలతో స్పెండ్ చేయలేకపోవడం, పెళ్ళైన వాళ్ళు భార్యతో సఖ్యంగా ఉండరు, ఎప్పుడు ఈ ట్రేడింగ్లో ఉండేవాళ్ళు ఒక రకమైన ఆఫీస్లో క్రియాశీలకంగా ఉండలేరు, సృజనాత్మకంగా ఉండలేరు. ఇట్స్ లైక్ అన్ అడిక్టివ్ బిహేవియర్. అబ్సల్యూట్లీ దే ఆర్ క్రానిక్ అడిక్షన్. అది వాళ్ళు ఒక రకమైన ప్యాథాలజికల్ డిజార్డర్ కూడా అది, ఆ ట్రేడింగ్ అనేది. ఆ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా మీరు సైకాలజిస్ట్ని లేకపోతే సైకాలజిస్ట్ చూడండి, వాళ్ళ దగ్గర 10 మంది పేషెంట్స్ ఉంటే 1-2 ట్రేడర్స్ ఉంటారు అందులో. అదే. అండ్ లాట్ ఆఫ్ సూసైడ్ జరుగుతాయి ఇందులో, కనపడిన సూసైడ్స్. అంటే ఒక్కసారిగా డబ్బులు పోతాయి కాబట్టి. అంటే బట్ ఇందులో కమాడిటీస్ అండ్ ఇవి వేరు, డెరివేటివ్స్ ఇవి వేరు, అన్నీ ఒకటే. ఆల్ ఆర్ ఫేసెస్ ఆఫ్ సేమ్ కాయిన్. ఈక్విటీలో పెడితే అలా ఉండదనేసి. ఈక్విటీలో పెట్టుకోండి. మీరు సపోజ్ మీరు గోల్డ్ కొన్నారండి, మీరు బంగారం కొన్నారు. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం గోల్డ్ ఒక బిస్కెట్ కొన్నారు 10 గ్రాములది. ఈరోజు మీ దగ్గర ఫిజికల్గా గోల్డ్ అలాగే ఉంది. అది పెరిగింది కదా లాస్ట్ 10 yearsలో. యూ హ్యావ్ దట్ కమోడిటీ విత్ యూ. సో మీకు నష్టం లేదు. బట్ గోల్డ్ ETF లో ట్రేడింగ్ చేయడానికి వెళ్తారు సిస్టమ్ మీద. ఈ గోల్డ్ ETFని షార్ట్ సెల్లింగ్ చేస్తారు, లాంగ్ అని చెప్తారు, స్ట్రాంగిల్స్ అని చెప్తారు, వీళ్ళు పోగొట్టుకుంటారు. అవును. ఫిజికల్ గోల్డ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు లాస్ కారు. అది ఈ రోజు కాకుండా 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఈవెన్ మీకు మజూరీ అని చెప్పి, తరుగు అని చెప్పి మీ దగ్గర మీరు గోల్డ్ కొనుక్కున్నా సరే, సపోజ్ ఈరోజు గోల్డ్ కొన్నారు, ₹80,000 తులం పెట్టి కొన్నారు, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అన్నీ కలుపుకొని ₹1,00,000 పడుతుంది. మీకు 1 yearకో 2 yearsకో 3 yearsకో యూ విల్ హ్యావ్ దట్ బ్రేక్ ఈవెన్, యూ గెట్ ఇన్ టు ప్రాఫిట్స్. ఒక అసెట్లా మీ దగ్గర ఉండిపోతుంటుంది. వేర్ వెన్ యూ ట్రేడ్ ఇన్ కమోడిటీస్, మీకు ఆ రిస్క్ ఏదైతుందో, ఎలివేషన్ ఆఫ్ రిస్క్ ఏదైతుందో, యు ఆర్ అబ్సల్యూట్లీ ఆన్ టార్గెట్. అంటే మీరు రిస్క్ టార్గెట్లోకి వెళ్ళిపోయారు పూర్తి స్థాయిలో. ఎప్పుడైతే టార్గెట్లోకి వెళ్ళిపోతారో, గోల్డ్లో ఉండే ఒడిదుడుకులు, గోల్డ్, సిల్వర్, ఎనీ కమోడిటీ ఫర్ దట్ మ్యాటర్, ఈ భూమి మీద ఒక మనిషి ఆత్మని, ప్రాణాన్ని తప్పిస్తే ట్రేడ్ చేయని వస్తువు అంటే ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రేడెడ్ ఆన్ దిస్ ఎర్త్. ప్రతి వస్తువుని ట్రేడ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ట్రేడింగ్ ఊబిలోకి వెళ్ళిపోతారో వాళ్ళకు ఎక్కడ ఏ పరిణామాలు జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఏ చిన్న తేడా వచ్చినా సరే ఫినిష్. మొన్నటిదాకా ట్రంప్ గారి నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని గోల్డ్ని తొక్కిపెట్టారు. క్రిప్టో కరెన్సీని హెడ్జ్ చేసుకుంటూ గోల్డ్ని తొక్కేసి పెట్టారు. ఆల్మోస్ట్ 6-7 months గోల్డ్ ఒక రకమైన ఫేజ్లో ఉంది. దాన్ని భయంకరంగా షార్ట్ సెల్లింగ్ చేసి ఆపిపెట్టారు.
బట్ ఒకటేసారి అది ఏమైపోయింది, ఆ షార్ట్ కవరింగ్ రావడము, లేకపోతే అంతవరకు అమ్మేసిన వాళ్ళందరూ మళ్ళీ బై చేయడం మొదలుపెట్టేప్పటికి గోల్డ్ టక్కన పెరిగింది. సో ఎవరైతే లాస్ట్ మూమెంట్లో ఇది ఇంకా పడిపోతుంది లేకపోతే ఇలాగే ఉంటుందన్న భ్రమలో ఉండి వాళ్ళు వెళ్ళి షార్ట్ సెల్లింగ్ చేశారో, ఇది పెరిగింది, వాళ్ళ ఎక్స్పోజర్ మొత్తం నల్లిఫై అయిపోయింది, దే లాస్ దేర్ మనీ. సో ఇది చాలా డేంజరస్ గేమ్. వాళ్ళు చాలా మంది నష్టపోతారు కదండి, ఎక్కువ నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదో జరిగిపోతుంది అనుకుని పెడతారు, కానీ అపారమైన లాభాలు గడించిన వాళ్ళ గురించి కూడా వింటాం కదా. అపారమైన లాభాలు గడించిన వాళ్ళ కార్టెల్స్ వేరు, దే ఆర్ బిగ్ పీపుల్. వాళ్ళకు హెడ్జింగ్ తెలుసు, వాళ్ళకు ఆర్బిట్రాజ్ తెలుసు, దాన్ని ఎలా ట్రేడ్ చేయాలో తెలుసు. అంటే మీరు అనేది ఈ 5 లక్షలు 6 లక్షలు పెట్టి ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇన్వేరియబుల్లీ పోగొట్టుకుంటారు. 5-6 లక్షలు కాదు, ఈవెన్ 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు పెట్టేవాళ్ళు చిన్న ట్రేడర్స్ కిందనే కౌంట్ అవుతారు. వాళ్ళు అసలు లెక్కలోకి రారు. ఈవెన్ 100 crores ట్రేడింగ్ చేసే కూడా లెక్కలో రారు. ఆల్ ఆఫ్ దెమ్ లూజ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ లూజ్? మెనీ ఆఫ్ దెమ్ లూజ్. ఇస్ ఇట్ ట్రూ దట్ ఎవరో చెప్పారండి స్టాక్ ట్రేడింగ్ లో బాట్స్ ఉంటాయి అక్కడ, ఆ బాట్స్ దే క్రియేట్ దట్ ఆర్టిఫిషియల్ డిమాండ్ అండ్ సప్లై అని చెప్పి. ఎస్, మీకు బాట్స్ ఉంటాయి, అందులో మీకు ఆల్గో ట్రేడింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఎప్పుడైతే మీకు ఈ సిస్టమ్ జనరేటెడ్ ఆల్గో ట్రేడింగ్ వచ్చిందో మీకు బాట్స్ క్రియేట్ అయిపోయాయి. అవంగానే ఆ కరెక్ట్ మ్యాజిక్ నంబర్ రాగానే ఒక్కసారిగా మీకు అంటే ఒక్కసారి ఒక ఫ్లక్స్ వచ్చేసి రేట్ పడిపోతుంది. మీకు ఒక మూవీ చూసుంటారు మీరు, వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, లియోనార్డో డికాప్రియో. అది చాలా గ్రేట్ మూవీ ఉంటుంది, పంప్ అండ్ డంప్. దాని చాలా గ్రేట్ మూవీ అనమాట. అది మా జోర్డాన్ బెల్ఫోర్ట్ ఒక స్టోరీ. అది యుఎస్లో జోర్డాన్ బెల్ఫోర్ట్ అని చెప్పి ఒక గొప్ప ట్రేడర్ ఉండేవాడు. అతను జైలు శిక్ష అనుభవించాడు. అంటే మన ఇండియాలో హర్షత్ మెహతా టైప్లో. అసలు ఈ హర్షత్ మెహతా వీళ్ళందరూ కూడా గాడ్ ఫర్ అతను, జోర్డాన్ బెల్ఫోర్ట్. సో ఈజ్ అ గాడ్ ఫర్ ఆల్ దిస్ పీపుల్. అంటే చెత్త స్టాక్స్ అన్ని పెన్నీ స్టాక్స్ అంటారు, రూపాయి 2 రూపాయలు 3 రూపాయల స్టాక్స్, వీటికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పి ఒక మార్కెట్లో రూమర్ క్రియేట్ చేసి అందరికీ అమ్మేసి అందరికి అంటగట్టేస్తారు. ఫైనల్గా ఏంటంటే ఒక స్టేజ్ రాగానే దాన్ని డంప్ చేసేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ పంప్ అండ్ డంప్ అండ్ పంప్, విచ్ ఆర్ ద వే ఇట్ ఈస్ ఆ టెర్మినాలజీ. సో అలాగా యుఎస్ మార్కెట్లో మొదటిసారి ఏం జరిగింది, ఈ జోర్డాన్ బెల్ఫోర్ట్ అందరికీ ఆదర్శవంతుడు అయిపోయాడు. ఈజ్ అ గాడ్ ఫర్ ఆల్ దిస్. ఇది ఒక కొత్త రకం మాఫియా. అంతకుముందుకు మనం గాడ్ ఫర్ మూవీలో చూసిన ఆ మాఫియా వేరు, వీటో కార్లియన్ మాఫియా వేరు. బట్ ఈ కొత్త మాఫియా ఏంటంటే రియల్ టైం మాఫియా, మన కళ్ళ ముందు జరిగే మాఫియా అనమాట ఇది. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని మన ఇండియాలో కూడా మనకు 1990, 91, 92, 93లో ఇది జరిగింది. హర్షద్ మెహతా పీరియడ్లో జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో అప్పుడు ఏంటంటే కార్టల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరి వాళ్ళు గ్రూప్స్గా తయారైపోయి, చిన్న గ్రూప్స్గా తయారైపోయి ఇండిపెండెంట్ స్టాక్స్ని వాళ్ళు ప్రమోటర్స్తో కలిసి చేస్తారు, లేదా వాళ్ళు అనుకున్న టార్గెట్ పెట్టి చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి ఎలా వచ్చిందంటే ఈరోజు మీరు అన్న బాట్ సిస్టమ్ ఏంటనంటే ఇవన్నీ కూడా సిస్టమ్ జనరేట్. మీరు అన్నట్టు వాడు ఒక బయింగ్ ఆర్డర్ పెడతాడు 10 లక్షలు, ఓ షేర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓ 10 లక్షలు బయింగ్ ఆర్డర్ పెడతారు, షేర్ వాల్యూ పెరుగుతుంది. అందరు మీలాంటలు నాలంటలు వచ్చి హడావిడి పెట్టి దాన్ని కొనేసుకుంటాం. దాన్ని వెళ్ళి వాడు ఒక మెల్లి ఒక ప్రైస్ ఇచ్చిన తర్వాత మనకు తెలియకుండా వాడు ఎగ్జిట్ కావడం మొదలు పెడతాడు. అవును, ఎప్పుడైతే అలా ఎగ్జిట్ కావడం మొదలు పెడతాడో దాని వాల్యూ పడిపోతుంది. ఆటోమేటిక్గా దాని వాల్యూ పడిపోతుంది. మీకు ఇందులో స్మాల్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ అని ఉంటాయి. అవి ఎందుకు పెరుగుతాయో తెలియదు. 200%, 300%, 400%. రీసెంట్గా సెబీ కూడా ఏదో కంపెనీని బ్యాన్ చేసింది. సడన్గా అది ఆ చిన్న కంపెనీ 20 కోట్ల కంపెనీ ఒక స్పాన్ ఆఫ్ 5-6 monthsలో 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్కి వెళ్ళిపోయింది. అది 1000 times పెరిగింది, ఎలా పాసిబుల్ అని చెప్పి ఆ కంపెనీని బ్యాన్ చేసింది. సో మీకు ఇవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు మార్కెట్స్లో, ఎప్పుడు ఈ ప్రమాదాలు ఉంటాయి, యాక్సిడెంట్స్ ఎప్పుడు మార్కెట్లో ఉంటాయి. మన రెగ్యులేటర్స్ కూడా వాటిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తారు. బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, అంటే హ్యూమన్ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఏజెన్సీలు కన్నా పవర్ఫుల్, ఏజెన్సీ కన్నా ఫార్వర్డ్ థింకర్స్ అనమాట ఈ కార్టెల్స్. వీరు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఒక థియరీ తయారు చేసుకుని అందులోకి వస్తారు. సో దే క్యాన్ కమ్ ఇన్ ఎనీ షేప్, ఏ రూపంలో రావచ్చు. వాళ్ళు టీవీలో మీకు అడ్వైజర్ రూపంలో రావచ్చు, లేకపోతే ఒక అనలిస్ట్ రూపంలో రావచ్చు, లేకపోతే పంప్ అండ్ డంప్ రూపంలో రావచ్చు, లేకపోతే మీకు షార్ట్ సెల్లింగ్ రూపంలో రావచ్చు. ఏ రకరకాల రూపాల్లో వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది ఏం జరుగుతుందనంటే అన్లెస్ అంటే పర్సన్ ఈజ్ నాట్ విజిలెంట్ ఇన్ దిస్ మార్కెట్, అతని ఈ మార్కెట్ పట్ల అవగాహన లేకుండా అతను ట్రేడింగ్లో దిగుతున్నాడు అంటే పులిబోన్లో తలబెడుతున్నాడు. నౌ యూ గాట్ ఇన్ టు సర్కస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ ద లునాటిక్ లయన్. సో ఒక పిచ్చి సింహంతో యుద్ధానికి ఒక బక్క పల్చిన మనిషి వెళ్ళడం లాంటిది అనమాట. మనకు తెలియదు, వాడు ఏదో వాళ్ళు అనుకుంటారు ఈ స్టాక్ బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది అనుకున్న టైంలో ఎగ్జాక్ట్ ఆ పాయింట్లో కొట్టి అవతల పడేస్తారు వాడు. అండ్ అది నిమిషాలు జరుగుతుందా? సెకండ్స్లో
ఫ్లాష్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఫాల్ అవుతుంది. ఫాలో అయిపోతుంది. నిన్న 1000 పాయింట్లు ఇంత పడింది మార్కెట్, 1000 పాయింట్స్. ఎవ్రీబడి థాట్ నో ఏదో రికవరీ వస్తుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి. సో యాజ్ సచ్ ఐ మీన్ ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ చూస్తున్న వాళ్ళందరూ అనిల్ గారు నాకేంటి అని చూస్తారు. కాబట్టి అసలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీరు బొత్తిగానే అసలు వద్దంటారా? మీరు లేకపోతే క్యాష్ మార్కెట్లో మీరు ఉండండి. మీరు ఎవరైనా సరే వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది? వెల్త్ క్రియేషన్ అనేది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతుంది. అవును. వెల్త్ విల్ నాట్ క్రియేట్ త్రూ ట్రేడింగ్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వెల్త్ ఎప్పుడు ట్రేడింగ్లో జరగదు. మార్కెట్లో ట్రేడింగ్లో జరిగేది ప్రాసెస్ అవుతుందో అదొక మత్తు. గవర్నమెంట్కు, ప్రభుత్వానికి, మన ఏజెన్సీలకు, సెబీకి వీళ్ళందరూ కూడా అందులో డబ్బులు వస్తాయి. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అది ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్. ఎక్కడైనా సరే ప్రభుత్వం ఇది ఫ్రీగా చేయదు. అవును. మీరు చచ్చిపోయినా లేకపోతే మీకు డబ్బులు రాకున్నా బ్యాంక్ క్రప్ట్ అయినా అది గవర్నమెంట్ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎట్ యువర్ డిస్క్రిషన్, రైట్, పర్సనల్ డిస్క్రిషన్. సో ఒక ఇన్స్ట్రుమెంట్ వదిలేశారు మార్కెట్లో, ఒక క్యాసినో లాగా ఒక ఇన్స్ట్రుమెంట్ వదిలేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్ మీరు ఆడాలనుకుంటున్నారు, అందులో గేమ్ చేయాలనుకుంటున్నారు, ట్రేడ్ చేయాలనుకుంటున్నప్పుడు అది మీ రిస్క్. అవును. సో మనకన్నా బలవంతులు, మనకన్నా శక్తివంతులు ఎంతోమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళ టార్గెట్స్ వేరుంటాయి. వాళ్ళు ఈ డెరివేటివ్స్లో, నేను చెప్పేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ డెరివేటివ్స్లో, ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్లో వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు హెడ్జింగ్ కోసం వచ్చి ప్యూర్ ట్రేడర్ కింద మారిపోతారు. రైట్. ఈ మొత్తము ఈ డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జరిగేది ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే. హెడ్జింగ్ ఉండదు, ఇంకేమీ ఉండదు. ఇట్స్ ఓ ప్యూర్ ట్రేడింగ్. నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫైనాన్షియల్ నిఫ్టీ అని, మిడ్ క్యాప్ నిఫ్టీ అని, స్మాల్ క్యాప్ నిఫ్టీ అని రకరకాల ఇండైసెస్ ఉన్నాయి. అందరికీ గవర్నమెంట్ మంచి పంచపక్ష పరమాణాలు వడ్డీ పెట్టింది రెడీగా. మీరు షార్ట్ సేల్ చేసుకోండి, లాంగ్ వెళ్ళండి, తినండి, చావండి అని చెప్పి. సో గవర్నమెంట్కు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వస్తుంది. బ్రోకరేజెస్ ఎవరైతే ఉన్నారో, సర్వే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాలో చాలా బ్రోకరేజెస్ ఉన్నాయి, వీళ్ళందరికీ బ్రోకరేజెస్ వస్తాయి. రైట్. సో ఇది ఒక ట్రేడర్కు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ బ్రోకరేజెస్ కానీ ప్రభుత్వానికి, ఏజెన్సీలకు కానీ సంబంధం లేదు. ఇట్ ఈస్ అప్ టు ద హెల్మ్ ఆఫ్ మై డిస్క్రిప్షన్. నౌ ఐ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ అండ్ కాన్షియస్. నేను తీసుకొచ్చిన 5 లక్షలు 10 లక్షలు నాది కాదని నేను ప్రిపేర్ అయిపోయేది నాది కాదనుకునంటే నష్టం లేదు. ఆ పొయ్యాలే నేను కోడి పందాలో పోగొట్టుకున్నాను, సంతోషంగా ఉన్నాను అనుకోవచ్చు. లేదు నేను డబ్బులు సంపాదించడం కోసం ట్రేడింగ్కి వచ్చాను అని పోయిన తర్వాత ఫీల్ అవుతే మటుకు వాడికన్నా తప్ప ఇంకొకటి. మీరు అన్నట్టు కోడి పందాల్లో, చిట్టీల్లో, వాటిలో పోతే డబ్బులు సరే పోయాయి అనుకుంటాం, ఏదో కొంచెం నాటుగా ఉంటుంది కాబట్టి. ఇది ఒక ఆర్గనైజ్డ్ ఇది కాబట్టి మోసపోయినట్టు ఫీల్ అయిపోతాం. ఇప్పుడు మీరు క్యాసినో, లాస్ వెగాస్ క్యాసినో, మకావ్ క్యాసినో, పటాయా క్యాసినోలో వెళ్ళినప్పుడు పీపుల్ గో విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ లూజింగ్ మనీ. ఓ $1000 నాది కాదు, ఈ రాత్రి ఎంజాయ్ చేద్దాం, 10 మందితో ఫ్రెండ్స్తో సరదాగా ఓ 1000 రూపాయలు పోగొట్టుకుందామని వాడు మెంటల్గా ప్రిపేర్ వెళ్తాడు. కానీ ఇందులో ఏంటంటే మెంటల్గా ఎవడు పోగొట్టుకోవడానికి వెళ్ళాడు, సంపాదించడానికి వెళ్తాడు, సంపాదించే ప్రాసెస్లో పోగొట్టేసుకుంటాడు. అది చాలా ఒక మొరాల్ డౌన్ అయిపోతుంది. ఎస్, వాళ్ళు అందుకే ఇందాక వాళ్ళ సృజనాత్మక దెబ్బ ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ చేసే వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రియేటివిటీ ఉండదు, వాళ్ళు పర్ఫార్మెన్స్ అసలు బాగోదు వాళ్ళది. పర్ఫార్మెన్స్ ఇస్ పథెటిక్. ఎందుకంటే ఒక విండోలో ఒక జాబ్ చేస్తూ ఉంటాడు, ఇంకో విండోలో ట్రేడింగ్ ట్రెండ్ లైన్స్ చూస్తూ ఉంటాడు. అది ఒక వ్యసనం కన్నా బియాండ్ అనమాట. అది ఒక క్రానిక్ అడిక్షన్, అది ఒక పెథాలజికల్ అడిక్షన్, చాలా డేంజరస్ అడిక్షన్. వీళ్ళు తెలిసి ఆ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. చారిత్రాత్మకంగా ఆ డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసి సంపాదించిన మధ్యతరగతి పర్సన్ ఈ దేశంలో ఒక్కడు కూడా లేడు. అదే బేసికలీ మీరు అన్నట్టు వేరే ఏరియాస్ ఆఫ్ మనీ మార్కెట్లో పెట్టచ్చు. మీరు క్యాష్ మార్కెట్లో, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పర్పస్ ఏంటండి? మంచి సంస్థల్లో కొనుక్కోవాలి, మంచి సంస్థలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంచి కంపెనీస్ గ్రోత్ స్టోరీలో ఈ దేశ ప్రగతిలో మీరు భాగస్వామ్యం కావాలి. డీమ్యాట్ అనేది మీ పౌర హక్కు. ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ఆధార్ కార్డు ఎలాంటి హక్కు, మనకు డీమ్యాట్ అనేది ఒక హక్కు. మీరంటూ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ మార్కెట్లో ఉన్న మంచి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, మీకు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, పవర్ కంపెనీస్ ఉన్నాయి, పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, రైల్వే కంపెనీస్ ఉన్నాయి, డిఫెన్స్ కంపెనీస్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, ఎఫ్ఎంసీజీ సూపర్ గ్రోత్. అంటే ఉదాహరణ ఎంత వ్యవధిలో గ్రోత్ కనిపిస్తుంది మనకి? ఉన్నది కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంది. ఇప్పుడు ఇవాళ నేను ₹1,00,000 పెట్టాను అనుకోండి, ఎన్ని రోజుల్లో బహుశా అది ఒక 1,20,000 1,15,000 అవుతుంది. ఇప్పుడు ఫాల్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మొన్న ఫాల్ అయింది, లాస్ట్ 6 months నుంచి మార్కెట్ ఫాల్ అయింది. 30% 40% ఫాల్ అయిన కంపెనీస్ ఉన్నాయి, బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి. 40% 50% ఫాల్ అయిన మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. అదంతా బేర్ ట్రెండ్స్లో ఫాల్ అయ్యేవన్నీ కూడా. ఇందులో మీరు సెలెక్టివ్గా మంచి కంపెనీస్ ఉన్నాయి. అంటే తక్కువ ధరకు దొరికినప్పుడు కొనేసుకోవడమే, గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. డిస్కౌంట్ సేల్లో ఉన్నాం మనం ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్లో ఉన్నాం. అది కొనేసి తర్వాత ఫుల్ ప్రైస్ అమ్మేయడం అంతే. ఫుల్ ప్రైస్ కూడా అమ్మాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ, డోంట్ సెల్ యువర్ స్టాక్స్ వెన్ యూర్ బయింగ్, when you're becoming a part, when you're becoming a stakeholder of a company. ఒక సంస్థలో మీరు భాగస్వామి అయినప్పుడు ఎందుకు అమ్ముతారు? అందులో అది ఎదగనివ్వండి దాన్ని. ఆ కంపెనీ ఎదుగుతున్న కొద్దీ మీకు డబ్బులు వస్తాయి, మీ డబ్బులు ఎదుగుతూ ఉంటాయి కదా. సరే, ఆ కంపెనీ ఏదో కారణాల వల్ల ఈ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదు అనుకుందాము, అప్పుడు పడుతుంది ఖచ్చితంగా. లేదా ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ బాగాలేదు, గత 6-7 నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా మార్కెట్ తప్పిస్తే భారతదేశమే బాగాలేదు, భారతదేశంలో కంపెనీస్ బాగాలేవు.
ఈ సంస్థ మన మార్కెట్స్ బాగాలేవు, ఈ ఇండస్ట్రీస్ పడ్డాయి, మనకు 30-40% కరెక్షన్ అయ్యాయి, ఇప్పుడు కొనుక్కోండి. దిస్ అ టైమ్ యూ హ్యావ్ టు బై. రైట్. సో వెన్ మీకు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అప్పుడు మీకు లాభాలు వస్తూ ఉంటాయి. యావరేజ్ చేసుకుంటూ వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి. ప్రతి నెల ఎస్ఐపిలా కొనండి, పడ్డప్పుడల్లా యాడ్ చేయండి, వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఆ వృధా ఖర్చుల డబ్బు తాలూకు మళ్ళీ ఎస్ఐపిస్లో పెట్టుకోండి సిస్టమేటిక్గా. దట్ మనీ విల్ గ్రో అండ్ బికమ్ ఏ హ్యూజ్ కార్పస్ ఫర్ యూ. ఎస్ఐపిస్ వేరు, మళ్ళీ డిమాట్ అకౌంట్ వేరు కదా? లేదు కాదు, డిమాట్ అకౌంట్ అనేది బేసిక్ అకౌంట్, మనకు బ్యాంక్ అకౌంట్ లాగా. డిమాట్ అకౌంట్ ఇస్ బేసికలీ డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తే. ఎగ్జాక్ట్లీ. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీరు బ్యాంక్కి మ్యాండేట్ ఇచ్చి ఆటో డెబిట్లో అది ఇట్ గోస్ ఇన్ ఎవ్రీ మంత్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీరు ఆటో డెబిట్ కాదు, మీరు చేసుకోవడము. సపోజ్ మ్యూచువల్ ఫండ్ అవుతుందో అది మీరు ఆటో డెబిట్ ఇస్తారు, దానికి బ్యాంక్ మ్యాండేట్ ఇస్తారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ప్రతి నెల కొద్ది వాయిదాల్లాగా కట్టుకుంటారు. నేను అడుగుతున్నది ఏంటంటే, మనం డైరెక్ట్గా ఒక పర్టికులర్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక హెచ్డిఎఫ్సికో ఒక ఎస్బీఐకో ఇదిగో బాబు మిడ్ క్యాపో స్మాల్ లార్జ్ క్యాపో ఫండ్స్కి నువ్వు పెట్టుకో అంటే వాళ్ళ హెచ్చు తగ్గులు వాళ్ళు యావరేజ్ చేసుకుని ఇచ్చేస్తారు. బికాస్ దే ఆర్ బిగ్గర్ ప్లేయర్స్. అది మ్యూచువల్ ఫండ్. అది మ్యూచువల్ ఫండ్లో నేను అనేది ఏంటి, డైరెక్ట్ మీరు అసలు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి మీరెందుకు ఛాన్స్ ఇస్తారు? డిమాట్ అకౌంట్ మీరే ఓపెన్ చేసుకోండి, మీరే నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోండి, మీకే ఇంకెక్కువగా ఉంటుంది. ఫండ్ మేనేజర్స్ నార్మల్ పర్సన్ లైక్ యూ, బహుశా అతను ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాడు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అతనికి. సో అతని డిస్క్రిప్షన్ అతను చేసుకుంటూ వెళ్తాడు. వాళ్ళ ఛార్జెస్ వాళ్ళకు ఉంటాయి. బహుశా మీకు వచ్చే ఫుల్ ప్రాఫిట్లు మీరు ఎంజాయ్ చేయకపోవచ్చు వాళ్ళ ఛార్జెస్లో, ఇంకా హిడెన్ ఛార్జెస్ చాలా ఉంటాయి అందులో. దాని బదులు మీరే మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరే ప్రతి నెల లేదా పడ్డప్పుడల్లా మీరే కొనుక్కుంటూ వెళ్ళండి. మీ పిల్లలకు నాలెడ్జ్ గెయిన్ చేయండి. మీరు ఎక్కువ వాటి గురించి చర్చించండి ఇంట్లో పిల్లలతో, మీ ఫ్రెండ్స్తో అది ఎక్కువ చర్చించండి. ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ ఎక్కువ మాట్లాడండి, దానివల్ల మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అండ్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ మనీ. ఎన్ఏవి అంటే ఏంటండి? నెట్ అసెట్ వాల్యూ. మీ ఫండ్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫండ్ ఉంది, ₹1,00,000 ఫండ్ ఉంది, అవి యూనిట్స్ కింద విడిపోతాయి. ఆ యూనిట్స్ కింద విడిపోయిందని ఒక్కొక్క యూనిట్ ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹10,000 కొన్నాను ఒక్కొక్క ఇది, అది 9,900 అయిపోయింది, తగ్గింది. పానిక్ అవ్వాలా, వెయిట్ చేయాలా? మీరు 5,000 ప్యానిక్ కాకండి, 6,000 ప్యానిక్ కాకండి. అలాంటి అవకాశం వస్తే మళ్ళీ కొనండి. మీరు ఒకవేళ పడింది, మీరు ఒక పోర్ట్ఫోలియో కొన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2008లో మనకు సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. మా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళాం మనం. అవును. ఇండియన్ మార్కెట్ అనే కాదు, వరల్డ్ మార్కెట్ అందరూ కూడా భయపడి అమ్మేసుకున్నారు. తర్వాత మార్కెట్స్ రికవర్ అయ్యాయి. మీరన్న ఎన్ఏవిస్ అన్నీ కూడా 50%, 60%, 70% క్రాష్ అయ్యాయి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్లూ చిప్ ఫండ్స్ తర్వాత రికవర్ అయిపోయాయి, అన్నీ కూడా రికవర్ అయిపోయి. ఆ టైం నుంచి ఈ టైంకు ఆల్మోస్ట్ 500%, 600%, 1000% అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. రైట్. సబ్ప్రైమ్ క్రైసిస్ నుంచి ఈ రోజు కరోనా వరకు కూడా మీకు 1000% పెరిగిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కంపెనీస్ అన్ని పర్ఫామ్ అయ్యే ప్రపంచం మారింది. అదే. సో ఆ టైంలో ఆ ఫాల్ ఎవరైతే వెళ్ళి సింగిల్ డిజిట్లో పెద్ద పెద్ద కంపెనీస్ కొన్నారో దే హ్యావ్ బికమ్ బిలియనర్స్, దే హ్యావ్ బికమ్ మిలియనర్స్. సో అలాంటి అవకాశం వస్తుంది. మన కరోనా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచం ఏమంతా జరగదు ఆ కోవిడ్ టైంలో, నావెల్ కోవిడ్ టైంలో. పీపుల్ హూ వెంట్ అండ్ బాట్ దేర్ గుడ్ క్వాలిటీ కంపెనీస్, బీట్ రియల్ ఎస్టేట్, బీట్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, their money got at least 200% incremental growth ఈ లాస్ట్ 4-5 yearsలో. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. నౌ ఇండియా ఈజ్ అట్ ది గోల్డెన్ స్టేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. కరెక్ట్. షార్ట్ సెల్లర్స్ వదిలేసేయండి. ఆ బేర్ కార్టెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. ఎఫ్ఐస్ అనే వాళ్ళు వస్తుంటారు భారతదేశంలోకే కాదు, ఈవెన్ స్టాక్ మార్కెట్ ఆఫ్ఘనిస్తాన్, సోమాలియాలో ఉన్న కూడా అక్కడికి వెళ్ళి ట్రేడ్ చేస్తారు వాళ్ళు. వాడి ఇంటెన్షన్ ఏంటంటే ₹1,00,000 పెడితే ₹1,10,000 తీసుకెళ్ళడమే. సో ఫర్ దెమ్ ఇండియా ఈజ్ నథింగ్. మనం వాడి ఆ లిక్విడ్ ఫండ్స్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయి. బట్ వాళ్ళు ఎప్పుడైతే అమ్ముకొని వెళ్తున్నప్పుడు మార్కెట్స్ పడి మనకి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇలాంటి రీటైలర్స్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. అదే. ఇప్పుడు మార్కెట్ పడింది, నౌ వీఆర్ ఎట్ ది బాటమ్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు హాయిగా కొనేసి పెట్టేసుకుంటే ఒక సంవత్సర కాలం 6 నెలలు హ్యాపీగా పెరిగిపోతుంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్. అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇన్వెస్టర్స్కు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు కాకుండా రేపు పొద్దున మళ్ళీ మీకు ఇండెక్స్ మళ్ళీ 10% పెరిగాక అందరూ టైల్ కట్టుకొని వచ్చేసి, ఆ టై కట్టుకుని కూడా 10 ఏళ్ళ నుంచి అదే టై కట్టుకుని ఉంటాడు, వాడు ట్రేడరే. I'm telling you the funniest part. I'm watching certain people on TVs for last 10-15 years or we have been wearing the same blazers and ties for last 1 decade. వాళ్ళు సలహాలు ఇస్తారు. ఇప్పుడు మీరు ఎలా కోటీశ్వరులు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర టీడబ్ల్యూ ఉండి వాడు సలహా ఇచ్చేస్తాడు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చూడండి, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు కుర్రాలు 25, 30, 35 years ఏజ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాము, మీకు ఈ స్టాక్ ఐడియాస్ చెప్తామని చెప్పేసి చాలా సలహాలు ఇస్తారు. వాళ్ళ డబ్బులు సంపాదించిన యూట్యూబ్ వ్యూస్ వల్ల వచ్చిన డబ్బులే తప్పిస్తే వాటి ట్రేడింగ్ సంపాదించింది ఏమి ఉండదు. కరెక్ట్.
ఐమ్ టెలింగ్ యూ, I've spoken to a lot of people personally, academic interest మీద. మన సేవింగ్స్ 1 లక్ష రూపాయలు అయితే అందులో ఎంత భాగం మీరు డీమ్యాట్ లో పెట్టమని సలహా ఇస్తారు? మీరు ఆల్వేస్ మన పోర్ట్ఫోలియో ఎప్పుడు డైవర్సిఫైడ్ ఉండాలి. అదే ఓకే, మీకు సపోజ్ అనుకుందాము, ప్రతి మనిషికి తన జీవితంలో తన కళ సాకారం చేసుకుంటూ సొంత ఇల్లు ఉండాలి, తనకంటూ ఒక సొంత భూమి ఉండాలి, ల్యాండ్ ఉండాలి అనుభవించడానికి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ ద ల్యాండ్ వేర్ యూర్ స్టాండింగ్. ఇది ఈ మట్టి మనది, స్థలం మనది అని చెప్పేసి మీరు భూమిని ఫీల్ అవ్వాలి. మీకంటూ ఒక సొంత స్థలం ఉండాలి, 200 గజాలు 300 గజాలు, మీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఇది బేసిక్ నీడ్స్. ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలి. కొంతమంది వాళ్ళకు లక్కీగా వాళ్ళకు తరతరాల ఆస్తుల ద్వారా వస్తుంది, లేక మంచి జీతాల ద్వారా వస్తుంది. కొంతమంది ఆ కళ సాకారం చేసుకోలేరు. ఆ కళ సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ప్రతి నెల కొద్దిగా వాయిదాల పద్ధతి ద్వారా పెట్టుకొని 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చేసుకుంటే, 5 ఏళ్లకో 10 ఏళ్లకో మనం దాచుకునే డబ్బులు ప్లస్ దాని మొత్తం గ్రోత్ కలిపి ఒక మంచి ఒక 15% రిటర్న్ అనుకోవచ్చా? యావరేజ్ 15-20%, 30%, 40%, ఎన్నో ఉన్నాయి, 50%, 100% కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద రిస్క్. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ కొన్ని 100%, ఒకప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కాంపౌండెడ్ యాన్యువల్ రిటర్న్ 70-80%, 100% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో పీపుల్ హావ్ బికమ్ మిలియనర్స్ లైక్ న్యూ. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కంపెనీస్, అప్పట్లో న్యూ ఏజ్ కంపెనీస్ అవన్నీ కూడా. ఆ టైంలో మీకు ఆ 2000 రెవల్యూషన్ తర్వాత ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ది ఎన్బిఎఫ్సి కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కుబేరులు అయిపోయారు. లిటరల్లీ దే హావ్ బికమ్ సూపర్ రిచ్. అవును. అండ్ ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, మారుతి, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మల్టీ బ్యాగర్ కంపెనీస్. అలాంటి ఆపర్చునిటీ మార్కెట్ ఎప్పుడూ ఇస్తుంటుంది. రైట్. మార్కెట్ కీప్స్ గివింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎ రీటైల్ ఇన్వెస్టర్. ద జాబ్ ఆఫ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ గాసిపింగ్ ఆన్ నాన్సెన్సికల్ థింగ్స్, హీ హస్ టు స్పెండ్ టైమ్ ఆన్ ది రీసెర్చ్. కరెక్ట్. డైలీ గంటన్నర సేపు ఆ రీసెర్చ్ మీద కూర్చొని 10 మందితో మాట్లాడుకొని, స్నేహితులతో బంధువులతో మాట్లాడడమో, లేకపోతే బిజినెస్ ఛానల్స్ చూడడమో, బిజినెస్ కాలమ్స్ చూడడమో, పాలిటిక్స్ని అర్థం చేసుకోవడము, అంటే టాకింగ్ జియో ఎకనామిక్స్ అర్థం చేసుకోవడము, బిజినెస్ అర్థం చేసుకోవడం, ఆ టాంజబుల్స్ థింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఎప్పుడైతే జరుగుతుందో, యూ విల్ బికమ్ రిచ్. నాలెడ్జ్ అంతే, నాలెడ్జ్ డివైన్ కదా, నాలెడ్జ్ ఇస్ మనీ. నాలెడ్జ్ ఇస్ మనీ. నాలెడ్జ్తోనే మీకు డబ్బులు వస్తాయి. ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, అప్పుడే వస్తాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ ఈ దేశంలో. వాడికి చదువు రాదు కానీ బిజినెస్ తెలుసు. ఎప్పుడైతే వాడు బిజినెస్ని విజువలైజ్ చేశారో, దే వెంట్ అండ్ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ హావ్ బికమ్ సూపర్ రిచ్. కామన్ సెన్స్ అండి అది. అనిల్ గారు, నా అప్రోచ్ తప్ప కరెక్టా చెప్పండి. నాలాగా చాలామంది ఉంటారు కాబట్టి, నేను ముందు జీతం వచ్చిన తర్వాత ఈ ఖర్చులు అనే హెడ్డింగ్స్ కింద నేను తీసి దాచేసే ఆ డబ్బులు కూడా ఖర్చుల కింద పెట్టేస్తా, అంటే పక్కకు పెట్టేస్తాను దాదాపుగా. ఆ తర్వాత కూడా ఏమన్నా ఎక్సెస్ 5-10 మిగిలితే దాన్ని ఏం చేయాలి? ఆ తర్వాత ఇంట్లో ఒక ఇంటి బడ్జెట్కి, ఒక శాలరీకి ఉండవలసిన హెడ్డింగ్స్ ఏంటి ప్రయారిటీస్లో? ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ మనకు బేసిక్ నీడ్స్. ఫస్ట్ రోటీ కపడా మకాన్. సో రోటీకి ఎంత కావాలి నెలకి తీసి పెట్టాలి? 10,000 20,000. మీరు రోటీ మీ ఇంట్లో చేసుకుంటున్నారా, బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు? అది మైక్రో మేనేజ్మెంట్ తర్వాత చూద్దాం. బట్ మోటా ఒక ఐడియా వస్తుంది కదా. ఒక నెలకి నాకు 15,000 అవుతుంది అనుకోండి, ఓకే, నా ఫుడ్కి. తర్వాత కపడా, నా బట్టలకు ఒక 20,000 అయింది అనుకోండి, 15,000 అయింది. లేకపోతే ప్రతి నెల బట్టలు ఉంటారా? కొనాలి కదండి. రైట్, ఓకే, మీకు అవసరం కాబట్టి మీరు కొంటారు అంతే. అది ఇన్వెస్ట్మెంట్. అది మీరు పొరపడకూడదు. నేను అలాగే చెప్పుకుంటాను. నాకు నేను ఇన్వెస్ట్మెంట్. మకాన్ విల్ బి యువర్ హౌస్ ఈఎంఐ ఆర్ రెంట్, ఐడియల్లీ ఈఎంఐ. అంతేనా? ఆ ఈఎంఐని కూడా ఖర్చుగా పెట్టుకుంటే మనం మర్చిపోతాం దాని గురించి. ఇది కాకుండా కారు, వాహన లోనో ఏదో ఉంటుంది. అవును. ఇది కాకుండా ఇంకా పై ఖర్చులు, యూటిలిటీసు, పెట్రోలు, సెల్ ఫోన్ బిల్స్, ఇవన్నీ కలుపుకుంటే ఇంకో 10 అనుకోండి. అవును. అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి? ఇమీడియట్లీ ఒక 50,000 మిగిలింది అనుకోండి ఎవరి దగ్గరైనా, ఏం చేయాలి వాడు వెంటనే? 50,000 ఫస్ట్ ఇమీడియట్ మీ దగ్గర 50,000 మిగిలితే మీ రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకోండి. రిక్వైర్మెంట్ ఏం లేదండి, రిక్వైర్మెంట్ డబ్బులు కావాలి. ఇమీడియట్ గా మీరు ఎస్ఐపి ఒక డిమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోండి. ప్రతి నెల ఒక 10 కంపెనీస్ ఐడెంటిఫై చేయండి. అట్లీస్ట్ ఒక 5 కంపెనీస్ మంచి ఐడెంటిఫై చేయండి. మీకు బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఇట్ నీడ్ నాట్ బీ ఇన్ NSE 50. మీకు నిఫ్టీ కంపెనీస్ అనే కాదు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. 5-6 సెక్టర్స్ చూడండి. గ్రోత్, భారతదేశాన్ని నమ్ముతారు కదా, మీ మాతృభూమి నమ్ముతారు కదా, మన గ్రోత్ స్టోరీ నమ్ముతారు కదా. ఇప్పుడు మనం 4 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ, మనం అట్లీస్ట్ 20 ట్రిలియన్ ఎకానమీలో వెళ్తాం. మనం వచ్చే 10-15 సంవత్సరాలు మనం ఉన్నా లేకపోయినా జరిగేది వాస్తవం. అది 10 years బ్యాక్ మనం 1 ట్రిలియన్ టచ్ అయినప్పుడు ఆహా ఓహో అన్నారు. ఈరోజు 5 ట్రిలియన్ నథింగ్ అయిపోయింది మనకు. మీకు ఒక 10-15 yearsలో వీ విల్ హిట్ దట్, ఆ స్థాయిలోకి వెళ్తాం. దెర్ ఆర్ గుడ్ కంపెనీస్, హై క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో.
మీకు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి, న్యూ ఏజ్ కంపెనీస్ వస్తున్నాయి. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ న్యూ ఏజ్ కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ అప్, ఐపీఓస్ ద్వారా వస్తున్నాయి. సో 50,000 తీసి దానిలో ప్రతి నెల ఒక 5-6 మంచి సంస్థలను ఐడెంటిఫై చేసుకొని, మంచి కంపెనీస్ ఐడెంటిఫై చేసుకొని, బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో, ఈ ఇండస్ట్రీలో ఒక స్టాక్, ఈ ఇండస్ట్రీలో ఒక స్టాక్, 5 కంపెనీస్ ఐడెంటిఫై చేసి ప్రతి నెల 50,000 తీసుకెళ్ళి పడేసేయండి. మీకు అప్పుడప్పుడు మార్కెట్స్ పడుతూ ఉంటాయి, ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయి, గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ టైంలో మీ దగ్గర ఉన్న కార్పస్ ఏదో తీసేసుకొని కొనుక్కోండి. అందులో మీ దగ్గర వేరే కాంటింజెన్సీస్ కోసం పెట్టిన, మెడికల్ ఎమర్జెన్సీ దానికోసం పెట్టిన ఏవైతే అందులోంచి పూర్తి కాకుండా కొద్ది డబ్బు ఇందులో పెట్టేసేయండి. మీరు ఫండ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళండి. డోంట్ లుక్ ఎట్ ది వాల్యూ ఆఫ్ ది మనీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఒక 10 ఏళ్ళ టైం టార్గెట్లో మీరు ఫండ్ వాల్యూమ్ ఆఫ్ ది షేర్స్ చూడండి. మీ దగ్గర ఎంత వాల్యూమ్ ఉందో చూడండి, వాల్యూ చూడొద్దు. వాల్యూమ్ ఈ నెల 10 షేర్లు, వచ్చేది ఇంకో 10 షేర్లు, ఆ రేట్ మీకు సంబంధం లేదు. అది మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ అలా పెంచుకుంటూ వెళ్ళి పెద్ద వాల్యూమ్ చూడండి. 5 years, 6 years, 7 years, 8 years లైన్ డౌన్ ద లైన్ కంపెనీస్ ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ ఒక పీక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మొదలవుతాయో, వీటి ఆప్టిమమ్ లెవెల్కి పర్ఫార్మెన్స్ మొదలు పెడతాయో, మీకు ఈపీఎస్ అంటారు, అర్నింగ్ పర్ షేర్, అవి పెరుగుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ అర్నింగ్ పర్ షేర్ పెరుగుకుంటూ వెళ్తాయో, వాటి పీఈ రేషియోస్ పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా వాటి వాల్యుయేషన్స్ పెరుగుతాయి. అందుకే కొన్ని కంపెనీస్ చూడండి, లాంగ్ స్టాండింగ్ 5 years, 6 years తప్పుగా ఉంటాయి. అవి కన్సల్టేషన్ స్టేజ్లో ఉంటాయి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసి ఎప్పుడో వాడు బ్రేక్ ఈవెన్లోకి వచ్చి, ఇంకా ఎప్పుడైతే వాడు పర్ఫార్మెన్స్ మొదలు పెడతాడో ఆ టైం నుంచి టక్కున వెళ్ళిపోతాయి. మీకు ఇమీడియట్ 300%, 400%, 500% ఇలా వెళ్ళిపోతాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా which have been consolidating for last 6-7 years in terms of its earnings. ఇప్పుడు అర్నింగ్స్ బ్రేక్ ఈవెన్ వచ్చిందో, అక్కడి నుంచి వాటి ఈపీఎస్ పెరుగుతాయి, అర్నింగ్ పర్ షేర్, వాటి అర్నింగ్స్ పెరుగుతాయి. అది షేర్ వాల్యూ కనపడుతుంది మీకు. దానికి ఆ విధమైన ఓపిక కావాలి. అంటే వి కాంట్ వరీ షార్ట్ టర్మ్ అనుకోకర్లేదు. ఇట్స్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బీయింగ్ ఇన్ ద షేర్ మార్కెట్. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఓపిక పట్టాలండి. పెడితే కొంత దానికి కావాల్సినంత కన్సాలిడేటెడ్ రిటర్న్ వస్తుంది. అండ్ ఈ లోపల మనం కూడా హ్యాబిచువల్లీ కొంచెం దాస్తూ ఉంటాం కాబట్టి ఒక మీనింగ్ఫుల్ ప్లేస్ లిక్విడ్ గా ఊరికే పడేసి ఒక ఎఫ్డీలో పడేసి అది 7% తో చచ్చిపోయి, మరియు దాని మీద ఉంటున్నారు కదా 6%. ప్లస్ వాట్ అబౌట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ మీద అన్నీ ఉన్నాయి మన దేశంలో. ట్యాక్స్ నుంచి తప్పించుకో, పచ్చిగడ్డి కూడా తప్పించుకో. మన డబ్బుల మీద 4 సార్లు ట్యాక్స్ వేసే గొప్ప దేశం అండి మంది. మనం యాక్చువల్లీ చెప్పాలంటే, ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, మీరు ఒక 100 రూపాయలు వస్తువు కొన్నారు అనుకుందాము. యు ఆర్ ఎండ్ అప్ పేయింగ్ అరౌండ్ 300 to 320 rupees ఆన్ దట్ ది ఒరిజినల్ ప్రైస్ మీద. మీరు ఇలా ఆలోచిస్తే, మీరు అసెండింగ్లో ఆలోచిస్తే యు ఆర్ ఎండ్ అప్ పేయింగ్ అబౌట్ 200%, లేదా యు ఆర్ ఇలా ఆలోచిస్తే యు ఆర్ ఎండ్ అప్ పేయింగ్ అబౌట్ 80%. అదే కాబట్టి మొత్తం మీద మీరు అనేది ఏంటంటే, మనీ మార్కెట్, స్టాక్ మార్కెట్ అన్నది, ట్రేడింగ్ అన్నది ఇట్స్ అ రిస్కీ ప్రపోజిషన్. బట్ మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీకుండే చిన్నపాటి మొత్తాలన్నిటిని తీసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక 5-6 ఏళ్ల పాటు 5-10 ఏళ్ల లోపం మధ్య ఉండే ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఫస్ట్ థింగ్, మధ్యతరగతి ప్రజలు ఎవరుతున్నారో, ఎస్పెషల్లీ ది అర్నింగ్ వీళ్ళు ఎవరుతున్నారో, వీళ్ళు ట్రేడింగ్కు వెళ్ళకూడదు. మొదటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, మీరు జూదం, అది ట్రేడింగ్ అంటే జూదం, అందులో వెళ్ళకండి. డెరివేటివ్స్ ట్రేడింగ్, ఈ షార్ట్స్, లాంగ్స్, ఎఫ్ఎండోలో కమోడిటీ కాదు, నేను డెరివేటివ్స్ గురించి. ఇది ఇంకొక ఊబి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఎంత భయంకరంగా ఉంటుంది, అది చాలా దారుణంగా ఉంటుంది. అలా స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయి. 200 రూపాయలకు ఒక స్ట్రైక్ ప్రైస్, 210 రూపాయలకు ఒక స్ట్రైక్ ప్రైస్, 220 రూపాయలకు ఒక స్ట్రైక్ ప్రైస్, ఇలా ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. మళ్ళీ మన ప్రభుత్వము రీసెంట్గా వీక్లీ ఆప్షన్స్ అని పెట్టింది. ఈరోజు వీక్లీ ఆప్షన్, టుడే హ్యాపెన్ టు బి థర్స్డే. ప్రతి వారము థర్స్డేకు నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ అని పెట్టింది, ఎక్స్పైరీ అయిపోతాయి. మళ్ళీ ప్రతి నెల లాస్ట్ థర్స్డే మంత్లీ ఆప్షన్స్, మంత్లీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ అయిపోతాయి. దాని మంత్లీ కాంట్రాక్ట్స్ అంటారు, అవి ఎక్స్పైరీ అయిపోతాయి. ఇది ఒక పెద్ద, మీకు అసలు ఇంత పెద్ద ఎక్కడ కనపడదు. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్కడ ఎవరికి అర్థం కూడా కాదు. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 to 6 years టు అండర్స్టాండ్ దిస్. ఈ బేసిక్ ట్రేడింగ్ని ప్లాట్ఫామ్ అర్థం చేసుకోవడానికి, ఈ స్ట్రైక్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, స్ట్రాంగిల్ అంటే ఏంటి, బ్యాండ్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ మెథడాలజీ ఏంటి, కన్సోలిడేషన్ ఏంటి, ప్రైస్ బ్రేక్అవుట్స్ అంటే ఇది ఈ ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాలంటే వాడికి 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళు అర్థం చేసుకున్నప్పుడు 10 లక్షలు పోగొట్టుకుంటాడు. 5 ఏళ్ళ తర్వాత అర్థం అవుద్ది కదా, అప్పుడు 50 లక్షలు పోగొడతాడు. అది అర్థం కాక తెలియపోయినప్పుడు తక్కువ పోగొడతాడు, తెలిసాక మొత్తం పోగొట్టేసుకుంటాడు. ఏదో చేసేస్తాను అనుకుని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. మొత్తానికి రిస్కీ ప్రపోజిషన్, జాగ్రత్త పడమని అనిల్ వరగంటి గారు ఇవాళ మీరు యు ఆర్ వార్నింగ్ ద పీపుల్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ వాట్ ఈస్ ది ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో, అక్కడికి మనం అరైవ్ అవ్వాలి విత్ అవర్ ఎపిసోడ్స్. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి గోల్డ్ గురించి మాట్లాడాము, దీని గురించి మాట్లాడాం. సో బహుశా నెక్స్ట్ టైం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మ్యామ్.